Hello guys, welcome back to Pritham VFX all. So today మనం ఆబ్జెక్ట్ మోడ్, ఎడిట్ మోడ్, స్కల్ప్టింగ్ మోడ్ అయిపోయింది కదా. సో వర్టెక్స్ పెయింట్ అండ్ వైట్ పెయింట్ అండ్ టెక్స్చర్ పెయింట్ చూద్దాం. సో ఇక్కడ ఉన్నట్లో మనం సపరేట్గా దీని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో అయితే కంప్లీట్గా ఈ ఫైల్ ఎడిట్ మెయిన్, ఈ పైన ఉన్న మెనూస్ అండ్ కింద టైమ్ లైన్ బార్ అండి, ఈ సైడ్ ఉన్న సెట్టింగ్స్ ఆల్ మనం క్లాస్ అవుట్ చేస్తాం నెక్స్ట్. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మళ్ళీ ఇందులో ఉంటాయి. సో ఇది వీటి గురించి మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడైతే వర్టెక్స్ పెయింట్. సో వర్టెక్స్ పెయింట్ చెప్పాను కదా, మనం క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు దానికి ఏదైనా కలర్ వేయాలన్నా మనం దీంట్లోకి వస్తాం. జస్ట్ పెద్ద ఏం చెప్పక్కర్లేదు, జస్ట్ నార్మల్గా పెయింట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వైట్ పెయింట్. ఈ వైట్ పెయింట్ మనం దేనికి వాడతామంటే, మనం హెయిర్ సిమ్యులేషన్ చేయడానికి, హెయిర్ సిమ్యులేషన్ కోసం మనం పర్టికులర్ క్లాస్ చేద్దాం. సో ఈ హెయిర్ అనేది మనం హెయిర్ వచ్చింది చూసారా. సో ఇక్కడ బ్లూ కలర్ అనేది వెయిట్. సో బ్లూ కలర్ అన్నది మనకి వెయిట్ అనమాట. సో మనకి ఇదంతా హెయిర్ ఫామ్ అయింది. సో ఇప్పుడు మనం బ్రష్ తీసుకుందాం, పెంచుతాం. చూసారా వెయిట్ వేస్తున్నాం మనం ఇది. సో ఈ విధంగా మనం ఫర్దర్ క్లాస్లో హెయిర్ సిస్టమ్ అనేది కంప్లీట్గా చూద్దాం. సో ఇది వెయిట్ పెయింట్ అనమాట. సో కలర్స్ అనేది మారుతుంది. ఈ బ్లూ కలర్ అనేది వెయిట్ అనమాట. సో దీనిపైన మనం వెయిట్ తీస్తున్నట్టు. సో మనకి ఇక్కడ హెయిర్ వచ్చాక చూసారు కదా, ఈ హెయిర్ కుంబ్ అనమాట. సో పార్టికల్. సో హెయిర్ మనం అటు కాలితే అటు ఇలా మూవ్ చేయొచ్చు. మనం హెయిర్ అంటే ఓన్లీ హెయిర్ అవసరం లేదు, మనం గ్రాస్ కూడా ఎడిట్ చేయొచ్చు. సో హెయిర్ అనేది ప్రతి దాంట్లో మనకి హెయిర్ టైప్లో కనిపించే ప్రతిదాన్ని మనం చేయొచ్చు అనమాట ఈ హెయిర్ సిస్టమ్లో. అంటే మనకి గ్రాస్ అనేది హెయిర్ టైప్లో ఉంటుంది కదా. సో అది క్రియేట్ చేయొచ్చు, హెయిర్ క్రియేట్ చేయొచ్చు, హ్యూమన్. అండ్ ఈ విధంగా మనం దీన్ని కూమ్తో దువ్వచ్చు అనమాట. సో ఇది టెక్స్చర్ పెయింటింగ్. సో టెక్స్చర్ పెయింటింగ్ మనకి ఎలా ఉంటుందంటే, సో ఇది కూడా సిమిలర్గానే మనం టెక్స్చర్ చేయొచ్చు. లేదు మనం క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు, ఏదైనా ఒక క్లోన్ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు దాంట్లో మనం మన యొక్క ఫేస్లో ఉన్న టెక్స్చర్ని దీంట్లో దింపాలంటే ఇది బాగా యూజ్ అవుతుంది. సో దీని గురించి మనం క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ చేస్తే క్లాస్ బాగా లెంత్ అయిపోద్ది. సో అందుకని సో గాయ్స్ ఇక్కడైతే మోడ్స్ గురించి మనం కంప్లీట్గా అయితే నేర్చుకున్నాం, మోడ్స్లో ఏమేమి ఉంటాయని. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ఫైల్ ఉంది కదా టాప్లో, ఈ ఫైల్లో ఏమేమి ఉన్నాయి, సో ఇవన్నీ ఏంటి, అండ్ ఈ యొక్క షాడర్స్ ఉన్నాయి కదా, సో ఈ షాడర్స్ చూద్దాం, అండ్ లేయర్ చూద్దాం, అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి, ఇక్కడ రెండర్ అండ్ అవుట్పుట్, యూ లేయర్, సీన్, వరల్డ్, సో ఆబ్జెక్ట్, కొలిజన్, కలెక్షన్స్, మోడిఫైయర్స్, పార్టికల్స్, ఫిజిక్స్, కన్స్ట్రెయిన్, డేటా, సో మెటీరియల్, టెక్స్చర్. సో ఇవన్నీ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో గైస్ ఇక్కడైతే క్లాస్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం బ్లెండర్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ ఫైల్ డీటెయిల్స్ కానీ, లేదంటే ఈ సైడ్ ఉన్న లేయర్స్ కానీ, సో ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. సో ఇక్కడైతే క్లాస్ అయితే అయిపోయింది. మన క్లాస్ని లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన క్లాస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే యూజ్, నేను ఏదైతే వీడియోస్ పెడతానో మీకు అది టైం టు సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత నేను ఏదైతే పెడతానో వీడియో అది మీకు నోటిఫికేషన్ వస్తుంది యూట్యూబ్లో. సో నా క్లాస్ కోర్స్ అనేది మిస్ అవ్వకుండా మీరు వినొచ్చు. సో సబ్స్క్రైబ్ చేయలేదంటే క్లాస్ పెడుతున్నానో లేదో అనేది మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో క్లాస్ వచ్చిందో లేదో దీన్ని అన్నది. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత నా నోటిఫికేషన్ నేను పెట్టిన అప్లోడ్ కాబట్టి
మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ఇప్పుడు వీడియో అయితే నెక్స్ట్ వీడియో కలుద్దాం.